గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అంటే మనతో చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. బ్యూటిఫుల్ అని ఎందుకంటున్నా అంటే యాక్ట్రెస్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రియా నాయుడు గారు ఉన్నారు. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు నిజంగానే బాగున్నారు. టాటూ చెప్పండి. 4 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. సారీ, ఒక్కటే కనిపిస్తుంది. ఇదొకటి, ఇదొకటి, ఆ, ఇదొకటి, లెగ్ పైన ఒకటి, బ్యాక్ ఒకటి ఉంటుంది. 40 టైమ్స్ గోవా వెళ్ళారు కదా, అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఇష్టమో, మీరు ఎలా చిల్ అవుతారు అక్కడ? మాది బార్న్ అండ్ బాటప్ అంతా విశాఖపట్నం. సో బీచ్ ఎప్పుడు మాకు ఉంటది. అవును. ఆఫ్టర్ 10 తర్వాత మాకు బీచ్ లో అలౌడ్ ఉండదు. ఇక్కడ గోవాలో అనుకోండి, నైట్ 1 o'clock 2 o'clock వరకు చక్కగా వేవ్స్ చూసుకుంటూ కూర్చోవచ్చు. అంటే లవ్ మనుషులు ఎవరిలోని అసలు ట్రూ లవ్ లేదు, ట్రూ ఫ్రెండ్షిప్ లేదు, ట్రూ కేరింగ్ లేదు. అంతా కూడా స్వార్థంతో కూడుకున్న ప్రపంచం అన్నమాట. నాకేంటి నీకేంటి, నాకేంటి నీకేంటి, అంతే. ఓకే. ప్యూర్ లవ్ ఎక్కడుంది అంటే డాగ్స్ లోనే ఉంటది. నాకు హెల్త్ బాగోపోతే నా దగ్గర ఒక పప్పి ఉంది, సిజు. అంటే నేను బెడ్ మీద పడుకుంటే కిందనే కాళ్ళ దగ్గర ఉండేది. ఈవెన్ బాత్కి వెళ్తే వాష్రూమ్ బయట ఉండేది. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. నేను ప్రేయర్కి వెళ్తే రూమ్ బయట ఉండేది. సో అంటే నేను ఎక్కడ పడిపోతానో, హెల్త్ బాగాలేదు అని. ఓకే. మరి అది ప్యూర్ లవ్వే కదా. ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ ఏదన్నా ప్యూర్ లవ్వే. మనకి ఉన్న లైఫ్లో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అంటాం. సో మీ లైఫ్లో పేరెంట్స్? మా ఫాదర్ ఉన్నారండి, మదర్ లేదు. నాకు మా అన్నయ్య అంటే బాగా ఇష్టం. బ్రదర్ ఇప్పుడు లేరు, బ్రదర్ లేరు, వదిన లేరు, మా మదర్ కూడా లేరు. ఎందుకని? కొంచెం హెల్త్ ఇష్యూస్, లేరు అసలు. పైన నవ్వుతూ ఉన్నారు, లోపల మాత్రం చాలా. అది కదండి, ఎవరికి ఉండదు. నేను మనిషిని కదా, నాకు ఫీలింగ్స్ ఉండవా? వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే, మనతో చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. బ్యూటిఫుల్ అని ఎందుకంటున్నా అంటే యాక్ట్రెస్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రియా నాయుడు గారు ఉన్నారు. సో మన అంటే తన గురించి అయితే చాలా మందికి తెలుసు. ఇంకా కొంచెం క్యూరియాసిటీ ఉందన్నమాట. కొన్ని క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు నిజంగానే బాగున్నారు. కానీ ఐస్ మాత్రమే టైర్డ్ గా. కొంచెం షూట్కి వెళ్ళి వచ్చాను. బిజీ ఉన్నట్టున్నారు. షూట్స్ కానీ ట్రిప్స్ కొంచెం, కానీ. మీ ప్రొఫైల్ చూస్తే మొత్తం చిల్లింగ్ గా ఉంటాయి అని జనాలు అనుకుంటారు, కానీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు తెలుసు కదా. ఓకే. సో ఉన్న టైంని ఎప్పుడు పోతామో తెలియదు కదా. ఉన్న టైం కొంచెం కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే మొత్తానికి లోపల ఎంత బాధ ఉన్నా కూడా పైనకి మాత్రం చిల్ అవ్వాలి. ఆఫ్ కోర్స్. మరి చిల్ అవ్వడం అంటే ఏమవుతారు? చిల్ అవ్వడం అని అంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఎన్ని డేస్ అయినా ట్రావెల్ చేస్తాను. అది నాకు అది హాబీ అనొచ్చు, ఫ్యాంటసీ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో ఆ ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు పోస్టులు పెడతా ఉంటాను. జనాలు ఏమనగానే ఇంకేముంది, మంచిగా చిల్ అవుతుంది, మంచిగా తిరుగుతుంది అని అనుకుంటారు జనాలు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు తెలుసు. ఓకే. సో అనుకునే వాళ్ళు అందరూ అనుకుంటూనే ఉంటారు. అందరికీ మనం క్లారిటీ ఇచ్చుకుంటూ రాలేం కదా. అవును. బేసిక్గా మన లైఫ్ ఒక లైఫ్ లాగా ఉంటే ట్రావెలింగ్ అనేది అదంతా పీస్ ఆఫ్ మైండ్కి అప్పుడు స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫేస్ చేసినాక కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాక కానీ. లైక్ అలానే జరిగిందంటారా? నో అంటే యాక్చువల్గా ప్రతి మనిషికి స్ట్రెస్ బర్స్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో నాకు ట్రావెలింగ్లో పోతుంది అది. అంటే ఎక్స్ప్లోర్ చేయాలి, వెళ్ళాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అలా అనమాట. అంటే అలా అని మరీ అది చూడకపోతే నాకు అవ్వదు అనుకోవడం లేదు. కుదిరితే వెళ్తా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉండాలి, టైం ఉండాలి, అన్నీ కుదిరితే ఐ కెన్ ఎంజాయ్ మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉండాలి. మనీ ఉండాలి. కాకపోతే చాలా మంది అడుగుతా ఉంటారు, కొలాబరేషన్స్ అవి కూడా చేస్తూ ఉంటాను కదా. సో అట్లా వెళ్తా ఉంటాను. బట్ చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే. ఓకే. ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయారా ఏదైనా ప్లేస్కి వెళ్ళి? అలా ఇప్పుడు లేదండి. మ్యాప్ పెట్టుకుని వెళ్ళారు అయితే? మ్యాప్ పెట్టుకుని వెళ్తాను. ఎందుకు, కొన్ని రూట్స్ బాగా తెలుసు. అవుట్ ఆఫ్ కూడా? ఎస్, ఆఫ్ కోర్స్, కొన్ని రూట్స్ తెలుసు. ఈవెన్ గోవా నేను 40 టైమ్స్ వెళ్ళాను అప్పటికే. ఓకే. సో ఎవ్రీథింగ్ అక్కడ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా తెలుసు, అన్ని గోవాలో అన్నీ తెలుసు. అంటే నాకు చిల్లింగ్ స్పాట్ అనమాట. నాకు ఎందుకో ఇష్టం, ఆ వైబ్ ఇష్టం అక్కడ. ఓకే. బయోలో అందుకే పెట్టారు మై చిల్లింగ్ ప్లేస్ ఇస్ గోవా అని. ఈవెన్ నేను బ్యాంకాక్ కూడా వెళ్ళాను. బ్యాంకాక్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను. కానీ నాకు ఎందుకు ఇంటర్నేషనల్ కంట్రీస్ కన్నా నాకు గోవానే ఇష్టం. ఓకే. 40 టైమ్స్ గోవా వెళ్ళారు కదా, అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఇష్టమో, మీరు ఎలా చిల్ అవుతారు అక్కడ? యాక్చువల్గా మాది బార్న్ అండ్ బాటప్ అంతా విశాఖపట్నం. సో బీచ్ ఎప్పుడు మాకు ఉంటుంది. కాకపోతే ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళటానికి మాకు ఇక్కడ యాక్సెస్ ఉండదు.
ఆఫ్టర్ 10 తర్వాత మాకు బీచ్లో అలౌడ్ ఉండదు. ఇక్కడ గోవాలో అనుకోండి నైట్ 1 o'clock 2 o'clock వరకు చక్కగా వేవ్స్ చూసుకుంటూ కూర్చోవచ్చు. అంటే బీచ్ చూసుకొని కూర్చుంటే చాలా మంది అంటారు కానీ అది ఎంత రిలాక్సేషన్ అంటే లైఫ్ అంతా ఇంతే కదా అన్నట్టు. అంటే మనకి మనం ఏదో రిలాక్స్ అవుతూ ఉంటాను, తెలియలేదు, చెప్పలేనండి నేను. అది బీచ్ ఆపోజిట్లో కూర్చొని అట్లాగా వేవ్స్ చూస్తూ కూర్చుంటాను అంతే. అది ఎంతసేపు అయినా. ఎగ్జాక్ట్లీ థింకింగ్ ఏముంటది? థింకింగ్ అంటే నెక్స్ట్ ఏంటి అనేది, లైఫ్లో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తాం మనం. సో ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాం. ఓకే, దేవుడు ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నాడు, నెక్స్ట్ ఎలా వెళ్తుంది లైఫ్ అనేది థింకింగ్ ఉంటుంది. ఓకే, ఇంట్లో ఉన్నంతసేపు అన్ని అఫ్ కోర్స్ అండి, మరి ఇంట్లో అంటే చుట్టూరు బాధలన్నీ కనబడుతుంటాయి, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని కనబడుతూ ఉంటాయి కదా మార్నింగ్ లేస్తే. ఓకే, అలా అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోని చిల్ అవుతా ఉంటా. ఓకే. నెక్స్ట్ ప్లానింగ్ మళ్ళీ? ఇందాక మీరు వస్తున్నప్పుడే నేను మీ అవును, స్టేటస్ చూసాను, షూట్ వెళ్ళొచ్చా గోవా. గోవాది చూసాను నేను. గోవాకి వెళ్ళారా షూట్ కూడా? అక్కడే దొరికిపోయింది అయితే మీకు. మ్యాట్ 2 మూవీ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే,